అంటే ఇంతకుముందు ఏమనేవారంటే ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే రాజకీయ ముసుగు తొడుక్కుని నేరాలకు పాల్పడుతూ ఉంటే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ఉంటే అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వస్తుంది దురదృష్టం అని. కానీ ఇప్పుడు మతిస్థిమితం లేని వ్యక్తితో రాజకీయం చేయాల్సిన పరిస్థితి అసలు నా రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అన్నారు. ఇది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్ ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు. ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారంటే ముఖ్యంగా రాజధాని విషయంలో అనేక అంశాలు ఉన్నాయి రాష్ట్రంలో, కానీ అంటే వాళ్ళు అడ్డుకోవడానికో లేకపోతే కుట్రలు పన్నుతోన్న అంశాలు, కానీ పర్టికులర్గా రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాలు, గతంలో తీసుకున్న నిర్ణయాలు, మాట మార్చిన సందర్భాలు, తాజాగా మావిగన్ అన్నారు ఆయన. అంతకుముందు ఒకసారి మనం నేపథ్యం చూసుకుంటే 6 ఏప్రిల్ 2026 అంటే ఈ సంవత్సరంలో ఏప్రిల్న రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే రాష్ట్రపతి సంతకంతో వస్తుంది గెజెట్. జూన్ 2024 నుంచి ఇది అమల్లోకి వస్తుందంటే గడిచిన 2 ఏళ్ల నుంచి మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి. ఒక 60 నుంచి 70 వేల కోట్ల వరకు సుమారుగా పనులు జరుగుతూ ఉన్నాయి అక్కడ. అది ఏదైనా కంపెనీలు కానివ్వండి, ప్రభుత్వ భవనాలు కానివ్వండి, ప్రైవేటు కానివ్వండి, ఎంఓఏలు కుదురుని, ఇవన్నీ కూడా పెట్టుబడులు అయితే లక్షల కోట్లలో ఉన్నాయి. బట్ అన్నీ ఇంకా గ్రౌండ్ అవ్వలేదు కాబట్టి జరుగుతున్న పనులు సుమారు లెస్ దాన్ 1 lakh crores పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని అక్కర్లేదంటారు జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు. ఇప్పుడు అమరావతి ఎందుకంత మావిగన్ పెట్టుకోవచ్చు కదా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అది ఇప్పుడు మొన్నటి మాట. ఇప్పుడు మతిస్థిమితం లేదని ఎందుకన్నారంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు మావిగన్ అనకుండా ఇంకో కొత్త మాట మొదలుపెట్టారు. అదేంటో చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు. రైట్ ప్లీజ్. అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదిటే పోలీస్ స్టేషన్, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే బీజేపీ, కళ్ళెదిటే ముఖ్యమంత్రి, కళ్ళెదిటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదిటే పోలీస్ స్టేషన్, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే బీజేపీ, కళ్ళెదిటే. ఇదే అంటే మావిగన్ అన్నది పోయి ఇప్పుడు విజయవాడ వచ్చింది. అదేంటి మరి? మొన్నేమో మావిగన్ అన్నారు, అంతకుముందు 3 రాజధానులు అన్నారు, అంతకుముందు వైజాగ్ అన్నారు. అక్కడే కూర్చుంటాను నేను, అక్కడే ప్రమాణం చేస్తాను, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే అన్నారు. సరే చట్టబద్ధత అయ్యింది, అంతా అయ్యాక ఇప్పుడు మావిగన్, మళ్ళీ విజయవాడ. అంటే ఇన్ని రకాలుగా పోనీ మీరన్నా ఒక మాట అనుకుని దానికి కట్టుబడి ఉండాలిగా, ధైర్యం ఉంటే. మొన్న ఏమన్నారు? మావిగన్, ఎస్ ఐ విల్ స్టాండ్ ఫర్ మావిగన్. మావిగన్ అనుకున్నవాడు వైసీపీ కోటేస్తాడు, అమరావతి అనుకున్న వాళ్ళు చంద్రబాబు కోటేస్తారన్నారు కదా. మరి ఒక్క రోజులో ఏమైంది? విజయవాడకు వచ్చారు. సరే పోనీ విజయవాడ అన్నారా అంటే ఈయన ఏమన్నా మాట్లాడి వెళ్ళగానే వెంటనే 1 రోజు 2 రోజుల్లో బయటకు వస్తారు. ఆ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ఇప్పుడు ఏమంటారు? అమరావతి అసలు అభివృద్ధి కాదు, అక్కడ పనులు ఆపేయాలి. ఏది 60-70 వేల కోట్ల పనులు జరుగుతుంటే అవి ఆపేయాలట. విభజన చట్టంలోనే మావిగన్ ఉందంటున్నారు. మరి వీళ్ళొక్కళ్ళకే కనిపించిందా మావిగన్ విభజన చట్టంలో? అందరూ విభజన చట్టం చూసాం, ఫాలో అయ్యాం, దాని మీద చర్చలు పెట్టాం, అందులో ఎక్కడ మావిగన్ లేదుగా. వీళ్ళకి ఏమైనా ఒక స్పెషల్ పేజ్ ఏమన్నా మావిగన్ అని రాశారా? పోనీ ఓన్లీ వైసీపీకి మాత్రమే కనిపించేలాగా. తర్వాత రాజధాని నగరాలు నయా రాయ్పూరు, చండీగఢ్తో పోల్చారు. అంటే ఇదో కొత్త కుట్ర మళ్ళీ. ద ప్లాండ్ సిటీ నయా రాయ్పూర్ అంతా ఛత్తీస్గఢ్ సంబంధించి దానికి రాజధానిగా విడిపోయినప్పుడు పంజాబ్ నుంచి అంతా. కానీ దానికి అమరావతికి ఎందుకు పోలిక లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అక్కడ పూలింగ్ ల్యాండ్ కాదు, అది మొత్తం అంతా గవర్నమెంట్ ఖర్చు పెట్టిన డబ్బు. అండ్ అది సెల్ఫ్ సస్టైన్ సిటీ కాదు అమరావతి లాగా. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరన్నా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారేమో అని వాళ్ళ కోసం చెప్తున్నాను. అమరావతిని ఒక సెల్ఫ్ సస్టైన్డ్ గ్రీన్ ఫీల్డ్ సిటీగా, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అంటే గతంలో ఎక్కడా దేశంలో ఇటువంటి నగర నిర్మాణం జరగలేదు, ఇలాంటి ఆలోచన కూడా ఎవరు చేయలేదు. రైతులు ఇచ్చిన భూములు, ఆ భూముల్లోనే ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు,
ఆ భూములనే మళ్ళీ తిరిగి ప్లాట్లుగా రైతులకు ఇవ్వడం, ఆ భూములనే మళ్ళీ తిరిగి అమ్మడం ద్వారా వచ్చే 1,00,00,000 కోట్ల రూపాయలతో అమరావతికి ఖర్చు పెట్టిన డబ్బు రీఎంబర్స్ చేయడం. అమరావతికి పెట్టే డబ్బు కూడా ఇప్పుడు గవర్నమెంట్ తన ఖజానాలోంచి పెట్టట్లేదు. పెట్టడానికి ఎక్కడ మిగిల్చాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో? కేంద్ర గ్రాంటు, కేంద్ర గ్యారంటీతో ఇచ్చే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు అండ్ సో బ్యాంక్స్ మిగతా ఫండింగ్ అంతా జనరేట్ చేసుకుని అమరావతి నిర్మాణం జరుగుతోంది. దానికి ప్రభుత్వంలో బడ్జెట్లో డబ్బులు కేటాయించట్లేదు. ఇవన్నీ జగన్కి తెలియదా? సజ్జలకి తెలియదా? వీళ్ళు ప్రభుత్వాలు నడిపారు కదా 5 ఏళ్ళు. కాకపోతే ఏంటంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటాం కదా, అందులో భాగంగా కుట్రలు రోజుకొకటి తీసుకురావాలి. లేకపోతే ఇన్నిసార్లు ఎవడన్నా నాలుగు మడత పెడతారా? 2015 నుంచి 2026 దాకా ఇన్ని వేల ఎకరాలు కావాలి, ప్రభుత్వ భూములు కావాలి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి, మీరు చేయలేదు, నేను వచ్చాక చేస్తాను, లేదు 3 రాజధానులు, లేదు వెనక్కి తీసుకున్నాను వైజాగ్ క్యాపిటల్, లేదు మావిగను, లేదు విజయవాడ, రేపు ఇంకోటి ఏంటి, మొన్న లోకేష్ అన్నట్టు బెంతాహై అని పెట్టారు, బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే ఒక పార్టీ అన్నాక ఇఫ్ ఇట్ ఈజ్ ఎ రియల్ పొలిటికల్ పార్టీ ఒక ఏదో ఒక స్టాండ్ మీద నిలబడాలి. తప్పు ఒప్పో ప్రజలు అంటారా లేకపోతే జై కొడతారో వదిలేయాలి. ఇన్నిసార్లు పిల్లి మొగ్గలేస్తారా? పైగా 2014లో ఏదైతే వాదన మొదలుపెట్టారో అమరావతి భూములు నిలబడవు, సారవంతం కాదు, అక్కడ కడితే ఇదైపోతాయి, వరదలు వస్తే మునిగిపోతాయి, మళ్ళీ ఇప్పుడు అదే క్యాసెట్ మొదలెట్టారు నేను సజ్జల్ గారు. మావిగానే కరెక్టట. అంటే దేశం మొత్తం ఆమోదించి 50 దగ్గర పార్టీలు చట్టబద్ధతకి సహకరిస్తే, సరే మీకు ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడికి పేరు రావడం మీకు ఇష్టం లేదు, లేకపోతే అమరావతి అనే నగరాన్ని చూసినప్పుడల్లా మీకు కడుపులో తిప్పుతున్నట్టు ఉంటే అది మీ ప్రాబ్లం. అది ప్రజల ప్రాబ్లం ఎలా అవుతుంది? రాజధాని మీద ఇన్ని ఆటలు ఆడే హక్కులు ఎవరిచ్చారు మీకు? అంటే మద్రాసు, కర్నూలు, హైదరాబాదు, అక్కడి నుంచి ఫైనల్లీ అమరావతికి చట్టబద్ధత చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకాలు ఏంటి? ఇప్పుడు 2029లో జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి మీద జరుగుతున్న అవినీతి మీద మొత్తం దృష్టి పెడతారట. యు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్, ఏంటి అవినీతి, ఎక్కడ జరుగుతోంది, ప్రభుత్వాన్ని అడుగుదాం. అవినీతి జరుగుతుంటే కనుక ప్రశ్నిద్దాం. సో ఈ డ్రామాలు ప్రజలకి అర్థమయ్యాయి. అయినా కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఏంటి దానికి కారణం? సో అదే మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. టేక్ బ్రేక్.